కుటుంబాలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో మరి ఒయాసిస్సులు వెతుక్కుంటూ మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు 3.5-4 దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తూ ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది, ఉపాధి అవకాశాలు బాగైనాయి. ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో తమ భార్య పిల్లల్ని కుటుంబాలకి దూరమయ్యి ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు 4 ఎవరైతే దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి 18 ఏళ్ళు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను.